మారణ హోమం గురించి ప్రపంచం నివ్వెరబోయే నిజాలు చాలా మటుకి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అనంతపురంలో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుమారుగా 215 మంది నేపాల్లో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో మరి ఆ మీటింగ్ కూడా రాకుండా 215 మందిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే విధంగా మరి చక్కటి ప్రణాళికతోటి వాళ్ళందరినీ కూడా సేఫ్గా మరి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన వైనం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు మరి ప్రజలకు సేవ చేసిన వాళ్ళే గుర్తింపులోకి వెళ్తారు. అలాగా మరి గతంలో గల్ఫ్లో కానీ లేకపోతే మన తుఫాన్లు వచ్చినప్పుడు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడ సంక్షోభం వస్తే అక్కడ మరి ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రభుత్వ అధికారులతోటి అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులతోటి మరి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేదాకా అక్కడ ఆ సంక్షోభం సమసిపోయేదాకా కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మరి లోకేష్ బాబు గారు కూడా నేను ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నా సరే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా తీసుకురావడానికి గాను మరి విజయవాడలో ఉండి మానిటరింగ్ చేసి ఆ 215 మందిని కూడా మరి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం మరి మదావహం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు అలాంటి టైంలోనే కనపడతాయి. ముఖ్యంగా కనీసం మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఆయన దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలాగా ఇన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలు నా వెనకే ఉన్నారు, ప్రజలు మళ్ళీ మారిపోయారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మధ్యన ఎప్పుడో మరి ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ ఉన్న కొట్టు సత్యనారాయణ గారు కానీ వాళ్ళు ఏదో మారిపోయింది మొత్తం, మళ్ళీ మమ్మల్ని ఏదో పార్టీ వచ్చేస్తుందని చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందించి మరి ఏదైనా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ మరి రోడ్లు ఎక్స్ప్రెస్ హైవే రోడ్లకి పూర్తి సహాయం అందించడంలో కూడా మరి గడ్కరీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మరి రాజధాని పట్టుకునే విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఇలాగా అన్ని కార్యక్రమాల్లో కూడా సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభిస్తుండడం మరి మన అదృష్టంగా భావిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.